జిల్లాలో రాజకీయ పార్టీలు ప్రచారం వేగం పెంచాయి. గెలుపు లక్ష్యం దశగా హోరెత్తిస్తూ ఉన్నాయి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో గెలుపు గుర్రాల కోసం పరిగెడుతూ ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని జనసేన పార్టీ అభ్యర్థి కంతం సాంబశివరావు వద్ద మనమున్నాము. సార్, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పరమదినాన మీరు ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? మీ పార్టీకి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? రేపల్లె నియోజకవర్గం ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఎన్నికలు ఉగాదితోనే ఒక పెను మార్పు రాబోతుందని నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. చాలామంది అనుకున్నట్లుగా మంది మార్బలం మీడియా ప్రచారాల వలనో ఇంకొకటో కాదు, ఇక్కడ ప్రజలు మా వెంట ఉన్నారు. ప్రజలతో మేము ఉన్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా ఉపయోగ కార్యక్రమాలని ప్రకటించారు. అందుకే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని సిపిఐ, సిపిఎం అట్లాగే బీఎస్పీని కలుపుకుని ఒక 3వ కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3వ కూటమి లక్ష్యాలు మీకు తెలుసు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధికారంలోకి రావటం, తద్వారా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవటం. రెండవది, మాయావతి గారు, బీఎస్పీ నాయకురాలు మాయావతి గారిని ప్రధానమంత్రి చేసుకోవటం, మన రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని సాధించటం. స్వయం ప్రతిపత్తి వస్తే మన విద్యార్థులకి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు రావడానికి ఎంతో తోడ్పడుతుంది. అందుకని మిత్రులారా, మీరందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఇది. చాలా చారిత్రాత్మకమైనటువంటి అంశం ఇది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జనసేన పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన మిత్రపక్షమైనటువంటి బీఎస్పీని అట్లాగే వామపక్ష పార్టీల అభ్యర్థులను కూడా ఈ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. 1000కి పైగా కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ తీర ప్రాంతం ఏ దేశంలో ఏ ప్రాంతంలో కూడా లేదు. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి రేపల్లె నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఎంతగానో అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు స్వాతంత్ర అనంతరం 70 సంవత్సరాల తర్వాత కూడా పాలకులు ఈ తీర ప్రాంతాన్ని పట్టించుకున్న పాపం లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. పంటకి రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర లేదు. పంటకి బీమా పథకం లేదు. ఇవన్నీ కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటినీ కూడా పరిష్కారం చెప్పారు తన ఎన్నికల మేనిఫెస్టోలో. మీకు తెలుసు, రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి ముందుగానే ఎకరానికి 8,000 రూపాయలు సహాయం చేస్తానన్నారు. అట్లాగే రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర ఇస్తామని మా మేనిఫెస్టోలో తెలియజేశారు. పంటల బీమా పథకం, వృద్ధులకి 60 సంవత్సరాలు దాటినటువంటి అర్హులైన వృద్ధులందరికీ 5,000 రూపాయల పెన్షన్ ప్రకటించారు. ఇంతేకాకుండా మహిళలకి వంట గ్యాసు ప్రతి నెల ఉచితంగా సరఫరా చేస్తారన్నారు. నెల నెల సరుకులకి బదులుగా రేషన్ దుకాణంలో ఇచ్చేటువంటి సరుకులకి బదులుగా 2,500 నుండి 3,500 వరకు అమౌంట్ వారి అకౌంట్లలో జమ చేస్తానని తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల్లోనే ఉంటాను, గెలిచినా ఓడినా మీ బాధ్యత నాది అంటూ కూడా కంతం సాంబశివరావు గారు చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ గుర్తు గాజుగాస్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తీర ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి ఇక్కడ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తాను, మీలో నేను పాలు పంచుకొని మీ కష్ట సుఖాల్లో ఉంటానంటున్నారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.